హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టిప్స్. ఈరోజు నేను చెక్కుడులు చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి, వరిపిండి అంటే బియ్యం పిండి, అంటే పొడి బియ్యం పిండి అన్నమాట. తర్వాత ఇది మైదా, ఇది కొంచెం శనగపిండి, వాము, పసుపు. ఫుడ్ కలర్ కంటే కూడా మేము పసుపు వాడటం మంచిదని పసుపు వేస్తాను. ఇది కొంచెం నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో దీని ప్రాసెస్ చెప్తాను, నేను చేసే విధానం చెప్తాను. ఇప్పుడు వరిపిండిని మనం ఒక 2 కప్పులు తీసుకుందాం. 2 కప్పులు వరిపిండి తీసుకుంటే 2 కప్పులు మైదా తీసుకోవాలన్నమాట. 2 కప్పులు వరిపిండి తీసుకున్నాను. ఇప్పుడు నేను పిండిలు ఏం చేస్తున్నానంటే ఇలాగే ప్యాకింగ్స్తో లాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. డీప్లో పెట్టేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందుకని అలా చేస్తున్నాను అనమాట. అంటే బయట డబ్బాలో పెడుతుంటే త్వరగా పురుగు వస్తుందని. తర్వాత చూడండి, మైదా కూడా ఒక 2 కప్పులు వేస్తున్నాను. 2 కప్పులు మైదా కూడా వేసాను. తర్వాత ఇది నా స్టైల్ అన్నమాట, నేను ఇప్పుడు చేసినట్టుగా చేస్తాను. 2 కప్పులు వరిపిండి, 2 కప్పులు మైదా వేసాను. అంటే చాలామంది మైదా తినకూడదు, అది మంచిది కాదు అని చెప్తారు. కానీ తరతరాల నుంచి కూడా ఏంటవి చిన్న కొమ్ములు చేయాలంటే మైదాతో చేస్తారు. తర్వాత ప్రతి ఐటెం స్వీట్ షాప్లో చేసే చాలా వరకు ఐటమ్స్ అన్నీ కూడా మైదాతో చేస్తారు. కాజాలు మైదాతో చేస్తారు. తర్వాత ఇంకా అన్నీను మీకు తెలుసు కదా. తర్వాత ప్రతిదీ కూడా మైదాతో చేస్తారు. అందుకని అలాగా ఎప్పటి నుండో అలాగే తింటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకని మైదా కంప్లీట్గా బ్యాడ్ అని కూడా చెప్పలేమేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మన పూర్వీకులు, తర్వాత తరం వాళ్ళు, మనము కూడా ఇప్పటికీ కూడా కాజాలు, తర్వాత రకరకాల కొమ్ములు లాంటివి, లేకపోతేనేమో పఫ్స్, ఇవన్నీ కూడా మైదా పిండితోనే చేస్తారు. అవి మనం తినడం మానట్లేదు. అలాగే ఇది మరీ బ్యాడ్. మైదా కొంచెం పరోటాలు అవి కూడా మైదాతో చేస్తారు. అందుకని కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చెయ్యాలి అంటే కష్టమే. ఓకే. తర్వాత ఇప్పుడు శనగపిండి ఉంది కదా, ఇప్పుడు 2 కూడా ఇవి బియ్యం పిండి 2 కప్పులు, మైదా పిండి 2 కప్పులు వేసాను. వేస్తే మనం కరెక్ట్గా శనగపిండి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే ఒక 2 కప్పులకి 2 స్పూన్లు, అంటే 4 కప్పులకి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 2 కప్పులు శనగపిండి వేసాను. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ పిండిలు జాగ్రత్తగా చూసుకోకపోతే త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను వాము వేస్తున్నాను. వాము ఒక 2 స్పూన్లు వేస్తాను. తర్వాత ఇది పసుపు ఉంది కదా, అది చిటికెడేద్దాం. ఎక్కువ కాదు, కొంచెం. ఎందుకంటే కలర్ కోసం. ఫుడ్ కలర్ కూడా వాడవచ్చు, వాడితే బాగానే ఉంటుంది. నా దగ్గర కూడా ఉంది. కానీ ఈసారి నేను కేవలం పసుపుతోనే కలర్ రప్పించాలని చూస్తున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దీన్ని కూడా వేసేస్తాను. ఇది కూడా 2 స్పూన్లు నానబెట్టాను పెసరపప్పు.
దీన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చేతితో బాగా కలుపుకుందాం. మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇవి చాలా రుచిగా ఉండటమే కాకుండా ఈ వాము ఎక్కువగా వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా సరే అవి క్లియర్ అవుతాయి అన్నమాట. అందుకని మనం ఇలా వేసేసుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. ఎందుకంటే వీటిలో మనం వేడి నీళ్ళు పొయ్యాలి. నేను ఆల్రెడీ స్టవ్ మీద మరగబెడుతున్నాను. ఆ నీళ్ళు వేసుకుంటాను. చూడండి, ఇందాక వీడియోలో అవి సరిగ్గా నేను చూసుకోలేదు. ఈ కలిపే విధానం అంతా సరిగ్గా రాలేదు అనుకుంటున్నాను నేను. దీనిలో ఏంటంటే 2 కప్పులు వరిపిండి, 2 కప్పులు మైదా, 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు వాము, మళ్ళీ 2 స్పూన్లు నానబెట్టిన పెసరపప్పు వేసాను అనమాట. వేసి ఈ పిండిని మనం బాగా మరుగుతున్న నీళ్ళతో కలుపుతాం. నీళ్ళు బాగా మరిగించిన నీళ్ళల్లో ఉప్పు వేసాను. తర్వాత ఆయిల్ కూడా వేసాను. 2 స్పూన్ల ఆయిల్, ఈ వాటర్ సరిపడా ఉప్పు వేసాను అనమాట. ఈ నీళ్ళతో మనం పిండి కలుపుకోవాలి. బాగా మరిగిన నీళ్ళు కదా, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇవి కొలత ఎలాగంటే మనం 1 గ్లాసు లేకపోతే 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్ళలాగా మనం కాచి పెట్టుకోవాలన్నమాట. 1 కప్పు నీళ్ళు అయితే 1 కప్పు పిండికి కరెక్ట్గా సరిపోతాయి. నేను ఇప్పుడు 4 కప్పులు పిండి కదా, అంటే 2 కప్పులు వరిపిండి, 2 కప్పులు మైదా కాబట్టి మొత్తం 4 కప్పుల పిండికి 4 కప్పులు నీళ్లు పెట్టాను అనమాట స్టవ్ మీద కొలత. అందుకని కరెక్ట్గా మనం ఇవి వేసేసుకుంటే ఇంక అస్సలు డౌట్ లేకుండా సరిపోతాయి. ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగా పిండిలో వేడివేడి నీళ్ళు, ఆయిల్ కలిపిన వేడివేడి నీళ్ళు వేయటాన్ని ఉక్కబెట్టడం అంటారు. పిండిని ఉక్కబెట్టడం అంటారనమాట. ఇలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వస్తాయి అన్నమాట. అందుకని చూడండి, నేను 4 కప్పులు వాటర్ కాసాను కదా, ఈ 4 కప్పులు ఎలా కరెక్ట్గా సరిపోయిందో చూసారా. ఇది 1 రవ్వ చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకుందాము. ఎందుకంటే ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు కలపడం చాలా కష్టం అవుతుంది. అసలు పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట నీళ్ళు. మన కొలత ప్రకారం వేసుకుంటే, మనం ఎన్ని కప్పులు పిండి వేసుకుంటే అన్ని కప్పులు నీళ్లు కాచి వేసుకుంటే చాలా చక్కగా సరిపోతాయి. అంటే ఎంత వేయాలో తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తాను అనమాట. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇది నేను చెగోడీలు చేస్తాను, చేసి పెడతాను. తర్వాత ఆయిల్లో వేయించుకుందాం. ఇలాగా చూసారా, 4 కప్పులు పిండికి 4 కప్పులు వాటర్ ఎలా పర్ఫెక్ట్గా సరిపోయిందో. పిండి అంతా కలిపిన తర్వాత ఇలాగా కొద్దిగా ఆయిల్ చేతిలో వేసుకుని పిండి పైన వేసి ఇలాగా కొంచెం మూత పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత, ఆయిల్ ఇలాగా ఉంచిన తర్వాత అప్పుడు మనం ఒక్కొక్కటి కొంచెం కొంచెం ఇలా పిండి తీసి చపాతీ పీట మీద కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్గా ఉన్న ప్లేస్ మీద ఇలా పొడవుగా ఇలా పొడవుగా చేసుకుని చకోడీలు చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను. ఇలా చేసి ఒక రౌండ్ పెట్టేసి మధ్యలో ఆయిల్ కానీ పొడిపిండి కానీ చేతికి రాసుకుంటే ఇవి మనకి ఇలాగా, అంటే ఇవి చేయడం కొంచెం టైం తీసుకుంటుంది, అయినా మనకి బాగుంటాయి చేసుకుంటే. ఇలా పొడిపిండి రాసుకుంటే మనకి
చేతికి అంటుకోకుండా. ఇలాగా 2 ప్లేట్స్లో అయిపోయినాయి కదా, ఇలా విడివిడిగా పెట్టుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం పొడిపిండి ఇలా చల్లుకుంటే ఇవి ఒకదానికి అంటుకోకుండా ఉంటాయి. ఇవి చేయడమే చాలా టైం పడుతుంది. ఇలాగ అరిచేతిలో కొంచెం పొడిపిండి కానీ లేకపోతే ఆయిల్ కానీ రాసుకొని ఇలా చేసుకొని, అంటే చెకోడీ చేయడం ఇలా పెట్టుకోవాలి. అంటే జంతి గిద్దలు అంటాం కదా, చక్రాల గిద్దలు, వాటితో పెద్ద హోల్ ఉన్నది తీసుకుంటే చేసుకోవచ్చు. కానీ జనరల్గా ఇలా చేస్తేనే బాగా వస్తాయి. వాటికంటే కూడా అవి సన్నగా వస్తాయి. జంతి గిద్దలతో చేసుకుని ఇలా చేసుకుంటే కొంచెం పని ఎక్కువే ఇది. అంటే ఇలా చేయడం పని ఎక్కువ, మిగతా వేయించడం చాలా త్వరగా అయిపోతుంది. అంటే మనం ఒక వేలుకి చుట్టుకుంటే సరిపోతుంది. అంటే ఒకే సైజు రావాలంటే వేలుకి చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చాలా కరకరలాడుతూ పిల్లలకి చాలా నచ్చుతాయి అన్నమాట. పచ్చిశనగపప్పు నానబెట్టింది వేస్తారు, కానీ నేను ఏంటంటే చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చిన్నపిల్లలకు కానీ కొంచెం బాగా ఏజ్డ్ అయిన వాళ్ళకి కానీ ఈ పెసరపప్పు వేయడం వల్ల డైజెషన్ త్వరగా అవుతుంది వాళ్ళకి. అందుకని నేను పెసరపప్పు నానబెట్టి ఒక పావు గంట పెసరపప్పు నానబెట్టి దాన్ని కలిపాను అనమాట. ఇలా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత బాగా కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెగోడీలు వేసుకుందాం. ఫ్లేము మీడియంలో ఉన్న తర్వాత, అంటే ఆయిల్ కొంచెం సగం వరకు వేడైన తర్వాత మనం ఇలాగ జాలి పెట్టుకుని దానిలో వేసుకోవాలన్నమాట. ఇవి చెగోడీలు మనం చేసి పెట్టుకున్న చెగోడీలు దీనిలో వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా తాల్సీలో వేస్తే ఏమవుతుందంటే అడుగున స్టిక్ అయిపోతాయి, అంటుకుపోతాయి అన్నమాట. అందుకని మనం ప్రస్తుతానికి ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత అప్పుడు ఆయిల్లోకి వదులుదాం. కొంచెం వేగిన తర్వాత ఆయిల్లోకి విడిచిపెడదాం వాటిని. ఒక్కొక్క వాయికి 15 నిమిషాలు ఈజీగా పడుతుంది. అంటే ఒక 10 మినిట్స్ ఏమో మీడియంలో వేగిన తర్వాత మిగతా 5 మినిట్స్ కూడా హైలో పెట్టి వేయించుకుంటే బాగా వస్తుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే ఒకే సైడు కాలిపోతాయి. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంతవరకు వేగిన తర్వాత మనం ఇలాగ ఒక జాలి గరిటలో వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి దిగిపోద్ది. పూర్తిగా వేగిన తర్వాత సడన్గా కలర్ త్వరగా మారిపోతాయి, కాబట్టి ఫాస్ట్గా తీసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి పెద్దవాళ్ళకి టీలోకి తినడానికి కానీ
లేకపోతే చిన్నపిల్లలు అటు ఇటు సరదాగా తింటూ తిరగడానికి కానీ బాగుంటాయి. చూడండి చక్కగా ఇలాగా చెకోడీలు మనకి వస్తాయన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా?